100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. చాలామంది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. అండ్ 10th క్లాస్ నుంచి కూడా ఏదైనా ఫర్దర్గా మాకు ఈ కోర్స్ ఉంటే బాగుంటుంది, ఇప్పుడు కూడా డిమాండ్ ఉండేటువంటి కోర్స్ ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇది చాలా చాలా అవసరం కూడా అండి మన తెలుగు పిల్లలకి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంపీసీ, బైపీసీ, వెంటనే జేఈఈ, నీటు ఈ ప్రపంచంలో కొట్టుకుపోతూ ఉన్నామంటే. సో అలాంటి పిల్లల కోసం కొన్ని ఫైనాన్స్ కోర్సెస్ HDFC, ICICI, E&Y, JP Morgan, డిలాయిట్, మోర్గాన్ స్టాన్లీ ఇలాంటి MNCస్లో జాబ్ వచ్చేటువంటి ఫైనాన్షియల్ కోర్సెస్ ఉన్నాయండి. మనం వాటి పక్కకు చూడం. సో అలాంటి కోర్సెస్ కోసం చెప్పబోతున్నాం మీకోసం. CA కానివ్వండి, చార్టెడ్ అకౌంటెంట్ కానివ్వండి, కంపెనీ సెక్రటరీ కానివ్వండి, MBA ఫైనాన్స్ కానివ్వండి, BA స్టాటిస్టిక్స్ కానివ్వండి, BSc స్టాటిస్టిక్స్ కానివ్వండి, BA ఎకనామిక్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ మోడలింగ్, ఫైనాన్షియల్ మార్కెటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయండి ఫైనాన్స్ కోర్సెస్లో. చాలామంది పిల్లలు అటు పక్కకు చూడరు. సో ఎందుకంటే మీకు సాధారణంగా చెప్తాను, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్మ్ ఉంటాయి. అంటే ఈ కోర్సెస్ చేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో MNCలో డైరెక్ట్ ఓపెనింగ్స్ ఉంటాయండి ఈ కోర్సెస్. సో మీకు ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు, అలాంటి ఓపెనింగ్స్ ఇక్కడ ఉంటాయి. అది కాకపోతే ఈ కోర్సెస్ చేసిన తర్వాత సొంతంగా కంపెనీ పెట్టుకుని స్టార్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్మ్ ఉంటుందండి. సో ఈ రోజున కొంతమంది ఎంత చదివినా సరే ఆ డబ్బులను ఎలా చేసుకోవాలనేటువంటి తెలియనటువంటి పరిస్థితి. సో చాలామంది ఆ వెల్త్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటి వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి చాలా అవసరం ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్మ్స్ ఉన్నాయి, చాలా ఫర్మ్స్ ఉన్నాయి ఈ రోజున. రెండవది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. వ్యక్తిగతంగా కానివ్వండి, అంటే ఈ రోజున నాకు శాలరీ ఎంత ఉంది, సో 5 years తర్వాత 10 years తర్వాత నా పిల్లల అవసరాల కోసం ఈ ప్లానింగ్ అంతా కూడా కొంతమందికి వేరే రంగంలో ఎంత స్థాయిలో ఉన్నా సరే తెలియదండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫర్మ్స్ పెట్టుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ మనం చూస్తే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, సో షేర్స్లో ఎంత పెట్టాలి, స్టాక్స్లో ఎంత పెట్టాలి, రైట్, సో రియల్ ఎస్టేట్లో ఎట్లా పెట్టాలి, అసలు ఇల్లు కొనచ్చా కొనకూడదా, ఇలాంటి చాలా చాలా అవసరాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. సో ఇలాంటి ఫర్మ్స్ని పెట్టవచ్చు. అంటే ఇవన్నీ కూడా సొసైటీలో చాలా చాలా నీడ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉన్నాయండి. ఈ రోజున చూస్తే ఇండియాలో అనేక మంది లాస్ట్ 5 years నుంచి ఇప్పుడు వరకు చూస్తే అనేక మంది స్టాక్స్ కొనేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. సో మరి ఎలాంటి స్టాక్స్ కొనాలి, ఏ పోర్ట్ఫోలియోని మనం మెయింటైన్ చేయాలి అనేటువంటి అడ్వైస్ చాలామందికి లేక చేతులు కాల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి చాలా నీడ్ ఉంది. సో కాబట్టి వాటితో ట్రెడిషనల్గా సైన్స్ కోర్సెస్ కాకుండా ఎవరైతే ఫైనాన్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబిలిటీ ఉన్నాయండి. వాటిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని అనమాట అండి. ఇంకా మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిన్టెక్ అంటాం. ఇప్పుడు ఈ రోజున డబ్బులు మనం ఎట్లా కడుతున్నాం అనేటువంటిది ఒక్కసారి 5 years క్రితం లేదా 10 years క్రితం ఇప్పుడు చూస్తే మారిపోయింది. సో దీన్ని ఫిన్టెక్ అంటారు అనమాట అండి. సో వీటిలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఈ రోజున 2035లో ఏ విధమైన ఫంక్షనింగ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాయి. సో అలాంటి ఇన్నోవేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ఫిన్టెక్లో చాలా చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది న్యూలీ ఎమర్జింగ్ ఫీల్డ్ అనమాట అండి. సో ఇట్లా ట్రెడిషనల్గా ఆలోచించకుండా ఈ ఫైనాన్స్ కోర్సెస్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ కోర్సెస్ వైపు కొంత ఆలోచన మొదలు పెడితే ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలకి చాలా చాలా ఉపయోగం ఉంటుందండి. అంతేకాకుండా ఆ ఎండ్ రిజల్ట్ని మనం చూడగలిగితే, ఆ వ్యక్తులు ఏదో కోర్స్ చేస్తున్నామని కాకుండా ఎండ్ రిజల్ట్ని చూడగలిగి ముందుకెళ్ళినట్లయితే ఫైనాన్స్ కోర్సెస్లో కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంటాయండి. సో ప్రస్తుతానికైతే ఎవరైనా ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే ఫైనాన్స్ కోర్సెస్ వైపు వెళ్తే బాగుంటుంది. లేదు 10th క్లాస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయండి. ఎస్ అండి, డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా MNCలు అంటే మనకు వరల్డ్ వైడ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ కూడా ఇస్తున్నాయి అన్నమాట అండి. ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో ఏదో ఒక డిగ్రీ కోర్స్ చేసిన తర్వాత ఆ డిమాండ్ ఉన్నటువంటి సర్టిఫికేషన్ కోర్స్ చేయటం వల్ల పర్టికులర్ రంగంలో వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి అనండి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే కొంతమంది అప్రోచ్ అవుతారు, కొంతమంది అప్రోచ్ అవ్వరు. ఒకవేళ అప్రోచ్ అవ్వగలిగినటువంటి వాళ్ళు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా సుబ్బారావు గారు 2 బుక్స్ ఆయన రాయటం జరిగిందండి. అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి బుక్ ఇది. ఈవెన్ టీచర్స్ అయినా సరే చదవాల్సినటువంటి బుక్ అనమాట ఇది. ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్. ఓకే, ఇది టీచర్స్ కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ ప్రాక్టికల్ గైడ్ టు డైలీ ఎన్రిచ్మెంట్ ఫర్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎడ్యుకేషన్ లీడర్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే టీచర్స్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి పర్టికులర్గా పిల్లల కోసం అని సుబ్బారావు గారు ఇంకొక బుక్ కూడా రాయటం జరిగింది. ఎలివేటింగ్ ఎవ్రీ జేఈఈ నీట్ ఆస్పిరేటర్స్ సక్సెస్ఫుల్ టుమారో అని చెప్పేసి, అది కూడా బియాండ్ ర్యాంక్స్ అని చెప్పేసి ఒక బుక్ రాయటం జరిగింది. అంటే పిల్లల్ని నర్చర్ చేసే ప్రాసెస్లో ఈ ర్యాంక్స్ పాత్ర అవి ఏ విధంగా ఉన్నాయి అండ్ పిల్లల్ని మనం ఎలా నర్చరీలోకి తీసుకువెళ్ళి అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా డెవలప్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురావచ్చు అనేటువంటిది, అంటే గొప్పగా ఎలా పెంచవచ్చు అని చెప్పడానికి ఈ 2 బుక్స్ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ సుబ్బారావు గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే, అంటే మా పిల్లలు మాట వినట్లేదు, అతిగా కోప్పడుతున్నాడు, టీనేజ్కి వచ్చిన తర్వాత దారుణంగా తయారవుతున్నాడు అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే, కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలి అనుకుంటే సుబ్బారావు గారిది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వెంటనే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.